జేవియర్ నగర్ ప్రాంతానికి చెందిన వేంపాటి జస్విన్ క్రికెట్ క్రీడాకారుడు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని పలువురు అమ్మాయిలను పరిచయం చేసుకుంటూ ప్రేమిస్తున్నానంటూ నమ్మిస్తుంటాడు. వారితో అశ్లీల వీడియో కాల్స్ చేయించుకుంటూ వాటిని స్క్రీన్ రికార్డ్ చేస్తుంటాడు. ఆ తర్వాత వాళ్ళని బెదిరిస్తుంటాడు. ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని, వారి తల్లిదండ్రులకి పంపిస్తానని, పరువు బజార్కి ఈడుస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. అలా చేయకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలని, లేదంటే బంగారమైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఇలా కొంతమంది యువతులు బంగారం, డబ్బు ఇచ్చి మోసపోయారు. ఇతనిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడైన జస్విన్ ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో హద్దులు మీరొద్దని సూచించారు. మన ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 106/2025 కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు వెంపటి జస్విన్, తండ్రి పేరు వచ్చి బాబు. ఇతను ఏటుగట్టు జేవియర్ నగర్లో ఉంటారు. వీరు ఏంటంటే కొంచెం స్మార్ట్గా ఉంటారనమాట. ఈ స్మార్ట్గా ఉండి వీరి యొక్క అవకాశాన్ని చేసుకొని కొంతమంది అమ్మాయిల్ని సోషల్ మీడియా ద్వారా, చదువుకున్న అమ్మాయిల్ని, అదేవిధంగా కొంతమంది అమ్మాయిల్ని సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళని సోషల్ మీడియాలోనే వల విసిరి తన యొక్క అందచందాలతోటి, తన మాయమాటలతోటి వాళ్ళతోటి చాటింగ్ దిగుతారు. అదేవిధంగా వాళ్ళతోటి న్యూడ్ కాల్స్ చేయించుకుంటారు. వీరు చేయించుకొని ఈ న్యూడ్ కాల్స్ని వీరు రికార్డ్ చేస్తారనమాట. రికార్డ్ చేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు. నీ పలానా రోజు నాడు మాకు కాల్స్ ఉన్నాయి, మీ అమ్మ నాన్నకు చెప్తాను, నీ పరువు వీడుస్తాను, లేకపోతే నేను ఇట్లా వాట్సాప్లో పెట్టి కానీ ఇతర సోషల్ మీడియా వేదిక ద్వారా మిమ్మల్ని అల్లరి చేస్తాను, మీ ఫ్రెండ్స్ కానీ నేను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము, అదేవిధంగా డబ్బులు ఇవన్నీ కూడా వసూలు చేస్తాం అనేది తన నైజం. కాబట్టి అందరికి కూడా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఇతను ఇలాగా చాలామంది అమాయకులైన ఆడపిల్లలందరూ కూడా హెచ్చరిస్తున్నాం, అలానే విజ్ఞప్తి చేస్తున్నాం. చూడండి, వీళ్ళు మాయమాటలు చెప్పి మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మీతో జీవితం సాగిస్తామని చెప్పేసి మిమ్మల్ని ప్రలోభపెట్టి మీతోటి చేయకూడని పనులతో చేయిస్తూ ఇలా చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అదేవిధంగా తర్వాత వాళ్ళ వికృతి రూపాన్ని ప్రదర్శిస్తూ వీరు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇతను ఒక క్రికెట్ ప్లేయరు. ఇతను ఆడుతాం ఆంధ్రాలో కూడా ఇతను బహుమతి పొందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇతను తన యొక్క క్రీడా నైపుణ్యంతో పాటు దీని యొక్క ఈ వికృతమైన నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించి అనేక మంది అమ్మాయిల్ని ట్రాప్ చేయటం, వాళ్ళ మాయమాటలు చెప్పడం, ఇతను ఈ స్మార్ట్నెస్ కొంత చూపించి ఓవర్ స్మార్ట్గా ఇతను ఈ అమ్మాయిలు ట్రాప్ చేయడంతో పాటు వారిని ప్రలోభ పెట్టి వారితోటి ఈ న్యూడ్ కాల్స్ చేయించుకోవడం జరుగుతుంది. తర్వాత తద్వారా ఇతను వాళ్ళ బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, అదేవిధంగా ఈ విధంగా బంగారం, ఏం డబ్బులు లేకపోతే మీ దగ్గర ఉన్న బంగారం ఇవ్వండి, మీరు పెట్టుకున్న ఇవన్నీ ఇవ్వండి అని చెప్పేసి బెదిరించి వాళ్ళతో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ చెప్తున్నాం, ఎవరైనా ఇలాంటి వ్యక్తులు బారిపడినా మిమ్మల్ని గోప్యంగా ఉంచుతాం, మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. మీరు కనుక ఇలాంటి బాధితులు ఉంటే మాకు వాట్సాప్ కాల్ చేసి కానీ లేదా 112 కాల్ కానీ మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఇమీడియట్గా ఇలాంటి దుష్టుల మీద మేము చర్య తీసుకుంటాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీ పేర్లు కానీ మీ వివరాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానియని ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా మీరెవరూ కూడా మీ హద్దులు దాటి ప్రవర్తించొద్దని, అదేవిధంగా ఎలాంటి మాయమాటలు చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఆకారపు ముసుగులో పెట్టుకుని ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తున్న వ్యక్తులపై మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. దీంట్లో ఎటువంటి ఇది లేదు. కాబట్టి అలా మోసపోతున్న వ్యక్తులు కానీ ఎవరైనా కనుక ఉంటే ఒకరికి సీక్రెట్గా మాకు కాల్ చేయండి, మేము మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. చేస్తామండి. ఇప్పుడు ఇతనికి టైం లేదు, పోలీస్ కస్టడీకి తీసుకుని రికవరీ చేస్తాం.